హాయ్ హలో నమస్తే. నేను మీ రాహుల్, పర్సనల్ వెల్నెస్ కోచ్. ఇంకొక వండర్ఫుల్ టాపిక్తో ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు. స్లీప్. సో పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన ఏమంటారు వన్ ఆఫ్ ద థింగ్ అనమాట స్లీప్ అనేది. సో స్లీప్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. స్లీప్ అంటే చాలా ఇష్టం అందరికీ కూడా. చాలా తక్కువ మందికి స్లీప్ అంటే ఇష్టం ఉండదు. రీజన్ ఏంటంటే చాలా చాలా ఉంటాయి. మేబీ వాట్ ఎవర్ మేబీ. ఈరోజు మనం స్లీప్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. అసలు స్లీప్ అంటే ఏంటి, మనకి స్లీప్ ఎందుకు ఇంపార్టెంట్, అండ్ స్లీప్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఆ స్లీప్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇదే కనుక మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్కి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇటువంటి హెల్త్ ఇన్ఫర్మేషన్లు ఫ్యూచర్లో చాలా వస్తాయి అన్నమాట. మీకు మీ ఫ్యామిలీకి అవి చాలా బాగా ఉపయోగపడతాయి. షేరింగ్ ఈజ్ కేరింగ్ అనే ఒక ఫార్ములా మేము ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి, షేర్ చేయండి. అండ్ అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు ఫస్ట్గా తెలుస్తుంది అన్నమాట. ఓకే రైట్. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. స్లీప్. సో స్లీప్ దానికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి స్లీప్లో వచ్చేసి కొన్ని రకాల సైకిల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటే కాదు, స్లీప్ అంటే మనకు తెలిసిందల్లా నైట్ పడుకోవడం, పొద్దున్న లెగడం, అంతే స్లీప్ అంటే అనుకుంటారు చాలామంది. నో, స్లీప్లో వచ్చేసి చాలా సైకిల్స్ ఉంటాయి. ఏంటి అవి అంటే, సో మీరు బాగా గుర్తుంచుకోండి. N1 అండ్ N2, N3, ర్యామ్ స్లీప్ అని చెప్పి ఇలా కొన్ని రకాల స్లీప్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క వర్క్ జరుగుతూ ఉంటుంది బాడీలో. అదేంటో తెలుసుకోవాలన్నమాట మీరు. అది తెలుసుకున్నప్పుడు ఎందుకు పడుకోవాలి, ఎంత టైం పడుకోవాలి, స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఓకేనా రైట్. సో దీంట్లో మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ N1, N2, N3 అనేది ఏంటి నేను చెప్తాను మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారన్నమాట. ఓకే రైట్. N1 అంటే ఏంటి, స్లీప్ సైకిల్లో ఫస్ట్ వచ్చేసి N1 ఉంటుంది. ఇంకొకటి మీరు గమనించాలి, ఒక్కో స్లీప్ సైకిల్ వచ్చేసి 90 మినిట్స్ నుంచి 110 మినిట్స్ ఉంటుంది అన్నమాట. 90 నిమిషాల నుంచి 110 నిమిషాల వరకు ఉంటుంది ఒక్కో సైకిల్ వచ్చేసి. ఓకే. సో ఇక్కడ మీరు గమనించండి, N1 అంటారనమాట. స్లీప్ స్టార్టింగ్లో N1 ఉంటారు, ఫస్ట్ సైకిల్ ఇది. ఈ సైకిల్లో ఏం జరుగుతుంది అంటే మీరు స్లోగా అప్పుడే నిద్రలోకి వెళ్తూ ఉంటారు. చిన్న చిన్న చప్పుళ్ళు మీకు వినపడతా ఉంటాయి. పెద్ద చప్పుడు వినిపించిందంటే మళ్ళీ మెలకు వచ్చేస్తూ ఉంటుంది. ఇటువంటివి జరుగుతాయి అన్నమాట స్లీప్ ఫస్ట్ సైకిల్లో. అండ్ నెక్స్ట్ N2 N2 అంటే ఏంటంటే సెకండ్ సైకిల్ ఇది. సో N2 అంటే ఏంటి చెప్తాను చూడండి. ఈ N2 స్టేజ్లో వచ్చేసి ఏంటి అంటే మీకు బ్రీత్ స్లో అవుతుంది, అండ్ మీ హార్ట్ రేట్ స్లో అవుతుంది, బాడీ టెంపరేచర్ స్లో అవుతుంది, తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇలాగా బాడీ అంతా ఈ N2 స్టేజ్లో వచ్చేసి మొత్తం అంతా స్లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి N3 అంటారు. N3 అంటే ఏంటంటే ఇది పర్టికులర్గా చాలా ఇంపార్టెంట్ అనమాట మన బాడీలో. మనం ఎప్పుడైతే నిద్రపోతామో ఆ టైంలో ఈ N3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సైకిల్ అనమాట. ఎందుకంటే మీ మీరు పడుకున్న దాంట్లో ఒక 50% కి ఇక్కడే టైం పడుతుంది, అండ్ 50% ఇంపార్టెంట్ కూడా ఇదే స్టేజ్లో అనమాట. N3 అంటారు. అంటే ఏంటంటే మీ బాడీ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అలా రిలీజ్ చేసినప్పుడు మీ బాడీలో ఎక్కడైతే రిపేర్స్ ఉన్నాయో ఈ రిపేర్స్ అన్నీ జరుగుతాయి అన్నమాట. ఎక్కడెక్కడ రిపేర్స్ ఉన్నాయి ఏంటి, ఈరోజు బాడీలో మీకు ఎక్కడైనా దెబ్బ తగిలింది, లేకపోతే సంథింగ్ మీకు ఏదైనా అన్హెల్దీ ఇష్యూ ఉంది, దాని మీద రిపేర్, మీరు తీసుకున్న మెడిసిన్, మీరు తీసుకున్న న్యూట్రిషన్, ఇదంతా కూడా ఈ స్టేజ్లో అనమాట. బాడీ అంతా అబ్జర్వ్ అయ్యి అక్కడ మజిల్స్ గ్రోత్ అవ్వడం, బోన్స్ గ్రోత్ అవ్వడం, ఇలా అనమాట. అయితే చాలామంది ఈ N3 స్టేజ్లో నిద్ర లేచిపోతూ ఉంటారు. అందుకని చాలామందిలో చూడండి సర్టెన్ టైం నిద్ర లేకపోవడం వల్ల కొంతమందిలో టైర్డ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నిద్రలో నుంచి బయటికి రాలేరు. మీరు గమనించండి, మీలో చాలామందికి అవుతూ ఉంటుంది ఇలాగా. సో ఈ నిద్రలో నుంచి బయటికి రాలేరు, టైర్డ్గా ఉంటుంది, అలసటగా బద్ధకంగా ఉంటుంది. ఇటువంటివన్నీ ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఎందుకంటే వాళ్ళు ఈ థర్డ్ స్టేజ్లో మెలకు వచ్చేసింది, వాళ్ళకి నిద్ర లేచిపోయారు. సో ఎందుకంటే డీప్ స్లీప్ అన్నమాట, ఇది చాలా డీప్ స్లీప్లో ఉంటారు ఇక్కడ. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బిల్డ్ అవుతాం, ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట బాడీలో. సో ఈ N3 స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ N3 స్టేజ్ తర్వాత వచ్చేసి ర్యామ్ స్టేజ్ ఉంటుంది అనమాట. ర్యామ్ స్టేజ్ అంటే ఏంటి అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు ర్యామ్ అనేది.
సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ర్యామ్ మూమెంట్ ఎలా ఉంటుందంటే, ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందంటే, ఈ సైకిల్లోనే మీకు కళలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ కళలు అనేది మీ బ్రెయిన్ ప్లే చేసే ఒక ట్రిక్ అనమాట. మీ బ్రెయిన్ ప్లే చేస్తుంది అనమాట, ఒక ట్రిక్ ప్లే చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు కళలు అంటే ఏమొస్తాయి మీకు కళలు, చాలామంది మీద ఎవరితోనో మీరు గొడవ పడ్డారు, లేకపోతే పలానా వ్యక్తితో మీరు మాట్లాడట్లేదు. సో ఈ కళలు ఏం చేస్తాయి అంటే, ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళని మీకు దగ్గర చేయడానికి, లేకపోతే ఇంకా ఆ కోపం పెంచడానికి, సంథింగ్ మీరు ఏదైతే థాట్స్ ఉంటాయో మీ బ్రెయిన్లో, ఆ థాట్ ప్రాసెస్ని మీ డ్రీమ్ని తీసుకెళ్తూ ఉంటుంది అనమాట, తిప్పుతూ ఉంటుంది. ఆ డ్రీమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. చాలామందికి ఏంటి అంటే డిఫరెంట్ ప్లేసెస్ తిరిగినట్టు, సంథింగ్ ఎల్స్, మీకు కళలు తెలుసు కదా, అలాగనమాట. ఈ స్టేజ్లోని ఈ బ్రెయిన్ అంతా, బ్రెయిన్కి ఉన్న శక్తి అంతా ఇక్కడ ఉపయోగిస్తుంది, ఆ ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తుంది అనమాట మీ బ్రెయిన్లో. కొంతమంది మంచి కళలకు అంటారు, ఆనందపడతారు, కొంతమంది చెడ్డ కళలకు అంటారు, బాధపడతారు. కారణం ఏంటి అంటే, మీరు నైట్ టైం పడుకునేటప్పుడు మీ థింకింగ్ ఏముందో, మీ ఆలోచనలు ఏమున్నాయో దాన్ని బట్టి అనమాట. ఎవరి మీద కోపంతో పడుకున్నారు మీరు, ఆ కోపానికి తగ్గట్టే కళలు వస్తాయి. ఈ ర్యామ్ మోడ్లో జరుగుతుంది అదంతా. ఎవరి మీద ఆనందంతో పడుకున్నారు, ఏదో మంచి విషయం జరిగింది, హ్యాపీ, అండ్ నెక్స్ట్ డే లేకపోతే రేపు మంచి విషయాలు జరగబోతున్నాయని మీకు తెలిసి దాంతో ఆనందంగా పడుకున్నారు. వీటికి సంబంధించి చాలామందికి చూడండి, ఇప్పుడు రేపు పొద్దునే ప్రయాణం ఉంది, 5 గంటలకి నైట్ పడుకుంటారు. వాళ్ళ కళలో ఆల్రెడీ బస్ ఎక్కి వాళ్ళు ప్రయాణం, ఎవరైతే డెస్టినీ వెళ్ళాలో వెళ్ళిపోతారు, ఆల్రెడీ కళలో వెళ్ళిపోయింది కదా అనుకుంటారు. బ్రెయిన్ ప్లే చేసే ట్రిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇలాగే ఎందుకని ఈ ర్యామ్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు పడుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, మీ ఆలోచనలు ఏమున్నాయి. అండ్ చాలామందికి నిద్ర పట్టదు నైట్, కారణాలు చాలా ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫ్యామిలీ బర్డెన్స్ కావచ్చు, రేపు ఇది ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఇది ఫేస్ చేయాలి, ఇలా ఉంది, వర్క్స్ ఉన్నాయి, ప్రెషర్స్ కావచ్చు, సంథింగ్ ఎల్స్ ఏవో ఉన్నాయి వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు ఇవే థాట్స్ అంతా వాళ్ళ బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఒక ట్రిక్ ప్లే చేయొచ్చు. ఏంటి అంటే కాగ్నిటివ్ షఫ్లింగ్ అంటారనమాట. ఇది ఏంటి అంటే థాట్స్, ఇప్పుడు ఏదో మీరు రేపు పొద్దునే రేపు నాకు ఏదో ప్రాబ్లం రాబోతుంది అని మీకు తెలిసిన ముందుగా మీరు ఏం చేయొచ్చు అంటే, నైట్ పడుకునేటప్పుడు దాని మీద థాట్స్ కాకుండా ఒక ర్యాండమ్ థాట్స్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు పడుకున్నారు, మీ ప్రాబ్లంకి ఈ థాట్స్కి సంబంధం లేకుండా ఏదో ఒక ర్యాండమ్ థాట్ తీసుకోవాలన్నమాట మీరు ఫస్ట్. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను పడుకున్నాను, నాకు ఏదో ప్రాబ్లం, పడుకున్నాను, ట్రై చేస్తున్నాను నిద్రపోవడానికి, నాకు సంథింగ్ ఏదో నెగిటివ్ తిరుగుతుంది నా బ్రెయిన్లో, కొన్ని ఆలోచనలు తిరుగుతున్నాయి. అప్పుడు నేను ఏంటంటే ర్యాండమ్గా ఏదో ఒకటి ఏంటి, ఒక ఎగ్జాంపుల్గా బిర్యానీ తీసుకుని ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. బిర్యానీ ఆలోచించగానే ఏమొస్తుంది, బిర్యానీ ఎక్కడ మంచిగా దొరుకుతుంది, ఎగ్జాంపుల్గా ఒక హోటల్లో, ఇంకా ఎక్కడ బిర్యానీతో పాటు ఏం తీసుకుంటారు అందరూ, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు, సంథింగ్ ఎల్స్, ర్యాండమ్గా సంథింగ్ ఆలోచించడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అండ్ దాంతోపాటు రేపు అనే రోజు మీరు ఏం చెయ్యాలి అనేది మీకు ఒక ఏమంటారు ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల, లేకపోతే మీరు ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే నైట్ టైం మీరు ఇబ్బంది పడతారు నిద్రపోవడంలో. ఎందుకంటే రేపు నేను పొద్దున్న లేచి 5 గంటలు లెగాలి, 5 గంటల నుంచి 8 గంటల వరకు నా షెడ్యూల్ ఇది, 8 గంటల నుంచి 10 గంటల వరకు నా షెడ్యూల్ ఇది, అండ్ 10 to 5 నా డ్యూటీ, అండ్ ఆఫ్టర్ 5 నాది షెడ్యూల్. ఇలా ఉంటే మీ షెడ్యూల్ మీకు ఉంది అంటే మీ బ్రెయిన్లో ఆ షెడ్యూల్ అంతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి స్లీప్ తొందరగా వస్తుంది, మీకు వచ్చే కళలు కూడా వాటి మీద మీకు ఒక థాట్ ప్రాసెస్ జరుగుతుంది బ్రెయిన్లో, మంచిది అది. కానీ మీరు ఈ నెగిటివ్ ఆలోచనలు ఏమీ ఆలోచించనివ్వకూడదు బ్రెయిన్ని, వెరీ ఇంపార్టెంట్. లేకపోతే చాలామంది మంచిగా బుక్స్ చదువుతారు నైట్ పడుకునేటప్పుడు, చాలా మంచి అలవాటు, మంచి థాట్స్ వస్తాయి అన్నమాట బుక్స్లో. ఎందుకంటే నెగిటివ్ బుక్స్ ఏమీ ఉండవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ అంటేనే మంచిది. సో ఈ బుక్స్ చదువుతూ ఉంటారు చాలామంది. ఈ బుక్స్ చదవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ బాడీలో వచ్చేసి వాళ్ళ ఆలోచనలు కొత్తగా ఆలోచిస్తారు, కొత్త క్రియేటివిటీ వస్తుందన్నమాట. అందుకని మంచిగా నిద్ర పడుతుంది. సో అలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ దాంతోపాటు చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు జనరేషన్ కదా, సో ఏమైపోతుంది అంటే స్మార్ట్ ఫోన్స్ చేతిలో ఉన్నాయి, లేకపోతే ఇంట్లో స్మార్ట్ ఎల్ఈడి టీవీస్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, కంప్యూటర్స్. ఏమైపోతుందంటే ఈ స్క్రీన్ టైం పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోవడం వల్ల మన బాడీలో ఈ మెలటోనియం రిలీజ్ అవ్వడానికి అవకాశం లేకుండా పోతుంది. ఆ బ్లూ లైట్ కళ్ళ ద్వారా మైండ్కి ఇంకా చీకటి పడలేదు, ఇంకా మనం డేలోనే ఉన్నాం అనే ఒక ఎల్యూజినేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఎల్యూజినేషన్ అవ్వడం వల్ల మన బ్రెయిన్ స్లీప్ మోడ్లోకి వెళ్ళట్లేదు.
కాబట్టి వీలైనంత వరకు మనం పడుకోవడానికి ఒక 2 అవర్స్ బిఫోర్ మన స్క్రీన్ టైం ఆఫ్ చేసేసుకొని మంచిగా బుక్స్ చదువుతా మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ పడుకోవాలి. మంచిగా పడుకోవాలంటే నైట్ టైం ఏం తీసుకోవాలంటే చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి. చాలామంది నైట్ టైం చాలా హెవీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. బిర్యానీ తీసుకుంటారు, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. లేకపోతే చాలా హెవీ ఇంట్లో టేస్ట్గా వండారు మా మమ్మీ, లేకపోతే సంథింగ్ ఎల్స్ మా మిస్సెస్ బాగా వండారు మా సిస్టర్ అని చెప్పు సంథింగ్ హెవీ ఫుడ్స్ తీసుకుంటారు. సో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట ఇదంతా మనకి. సో అందుకని ఏం చేయాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి, ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ దాంతోపాటు స్క్రీన్ టైం ఆఫ్ చేయాలి, మనం తక్కువ చేయాలి. పడుకోవడానికి 1 అవర్ బిఫోర్ సో స్క్రీన్స్ మొత్తం ఆఫ్ చేసేయాలి. ఎప్పుడు పడుకోవాలండి, ఏమి లేదు, సింపుల్. ఎంతసేపు పడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి అనేది మీరు రోజు వింటానే ఉన్నారు. మీరు చాలా తెలుసు మీలో చాలామందికి. అందుకని నేను ఈ సైకిల్స్ గురించి ఎందుకు చెప్తానంటే సైకిల్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి సైకిల్స్ గురించి చెప్తున్నాను అనమాట. అందుకని స్లీప్ టైం ఎంత ఉండాలి మనకి, అప్రాక్సిమేట్ మీరు చూడండి. సో 6 నుంచి 8 అవర్స్ మధ్యలో ఏదైనా స్లీప్ టైం ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో కానీ మినిమం 6 అవర్స్, మినిమం 6-7 అవర్స్ ఉండాలి మినిమం. అండ్ దట్ టు 8-9 అవర్స్ ఇది ఎనఫ్. చాలా ఎక్కువ అది అసలు బేసిక్గా. అంటే మళ్ళీ మీరు చాలామంది అనుకోవచ్చు 6 అవర్స్ స్లీప్ సరిపోదు కదా, ఏం మాట్లాడుతున్నారు మీరు. నేను చెప్పేది ఏంటంటే లైట్ ఫుడ్ తీసుకుని రోజంతా మీ డైట్ కరెక్ట్గా ఉంచుకొని మీరు 6 అవర్స్ స్లీప్ ఉంచుకుంటే చాలా హెల్తీగా ఉంటారు, నో ప్రాబ్లం. తెలుసా, ఇంపార్టెంట్ అనమాట అది. మనకి డైట్ సరిగ్గా ఉండదు, మళ్ళీ వస్తారు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు ఏమని అంటే 6 అవర్స్ స్లీప్ ఎక్కడ సరిపోతుంది అని. మన డైట్ సరిగ్గా ఉంది అంటే 6 అవర్స్ స్లీప్ ఎనఫ్, తెలుసా మీకు. 6-7 అవర్స్, 8 అవర్స్ మంచిగా తీసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఈ సైకిల్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈ సైకిల్స్ ప్రాసెస్లో ఈ స్క్రీన్ టైం ఆఫ్ చేయాలి. అండ్ దాంతోపాటు మీకు నిద్ర పట్టట్లేదు అని అనుకుంటున్నారు అనుకోండి, మీ అరికాళ్ళు రుద్దడం, కాస్త హీట్ జనరేట్ చేయడం అనమాట అక్కడ. సో టెంపరేచర్ హీట్గా ఉండడం వల్ల మంచిగా నిద్ర వస్తుంది మీకు, అది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు కొన్ని ఫుడ్స్ ఉంటాయి అన్నమాట మనం తీసుకునేవి, అది కూడా తీసుకోవడం వల్ల మనకి నిద్ర వస్తుంది అనమాట. ఎందుకు ఆ ఫుడ్స్ ఎలా ఉపయోగపడతాయి, ఏమొస్తుంది అసలు దాంట్లో. ఈ ట్రిప్టోపాన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ట్రిప్టోపాన్ అనమాట ఇది ఒక ఎమినో యాసిడ్. సో ఇది తీసుకోవడం వల్ల మీకు స్లీప్ అనేది ప్రాపర్గా ఉంటుంది. సో ఇదేం చేస్తుందంటే బాడీలో సెరటోనియంని అండ్ అలాగే మెలటోనియంని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీనివల్ల మీకు మంచిగా నిద్ర పడుతుంది. సెరటోనియం ఏం చేస్తుందంటే మీ మూడ్ చాలా బాగుండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ మెలటోనియం కూడా అంతే. ఇది కూడా ఏంటంటే ఎప్పుడైనా మీకు నిద్ర పట్టకపోతే నిద్ర రప్పించడానికి సో అది ఉపయోగపడుతుంది అనమాట. ఇవి ఎందులో దొరుకుతాయి మీకు, ఫ్రూట్స్ మిల్క్ ఉంటుంది, మిల్క్లో తీసుకోవచ్చు, లేదా ఆల్మండ్స్లో ఉంటాయి, ఎగ్స్లో ఉంటుంది, చికెన్లో ఉంటుంది, వాల్నట్స్లో ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఇలాగనమాట. ఇవన్నీ ఏంటంటే కొంచెం హెల్దీ, లైట్గా జస్ట్ చిన్నగా అనమాట. అవి మీరు డిన్నర్ టైంలో ఆఫ్టర్ డిన్నర్ ఒక 10-15 మినిట్స్ వదిలేసి మీరు ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట. ఓకే, సో ఇది చిన్న టాపిక్ కాదు, చాలా పెద్దది. బట్ నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని. కాబట్టి చాలా హ్యాపీగా స్లీప్ మంచిగా ఉండాలి మీ అందరికీ. అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఒకవేళ దీంట్లో ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే సో తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కింద ఇస్తాం ఇన్ఫర్మేషన్లో. అలాగే ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, విన్న వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ మేము మీరు ఏదైతే క్వశ్చన్ రేస్ చేశారో దానికి ఆన్సర్ తప్పకుండా మేము మీకు అందజేయడానికి ట్రై చేస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.